Prakriti Restaurant. Happy birthday, Baba. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది. సో మా హస్బెండ్ బర్త్డే ఈరోజు. సో మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ టోటల్గా. సో మార్నింగ్ అయితే మా పాపనైతే స్కూల్లో దించేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. సో టెంపుల్ వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఉంటుంది. యూనివర్సిటీ దగ్గర ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, ఫుడ్ కోర్ట్ ముందు అయితే రాములవారి గుడి అయితే కొత్తగా ప్రారంభించారు. ఇది చాలా బాగుంది గుడి వచ్చేసి. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. ఇన్ కేస్ మీరు డెఫినెట్గా విజిట్ చేయకపోతే డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో మేమైతే టెంపుల్ తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళాము. సో ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఒకటి ఉంటుంది. సో అదైతే చేసేసి ఆ తర్వాత ఆయన ఆఫీస్కి అయితే వెళ్తారు. సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే నేను ఆల్రెడీ కార్లో డెకరేషన్ అయితే చేశాను. నాకు కార్లో డెకరేషన్ చేయడం చాలా ఇష్టము. సో ఎప్పటి నుంచో నాకు థాట్ అయితే ఉంది. సో అందుకే నేను స్పెషల్గా ఈసారి మా హస్బెండ్ కోసం కార్లోనే డెకరేషన్ చేశాను. సో అంతకన్నా నుంచి ఏంటంటే అతనికి డెకరేషన్ చేయడం అస్సలు ఇష్టం లేదు. సో అందుకే నేనే సర్ప్రైజ్గా కార్లో డెకరేట్ చేశాను. ఈరోజు మేము దేశానికి పోయి మేము మా డాడీ బర్త్డే ఎత్తున్నాం. చూడండి. డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పు. డాడీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇది చూడు. చూస్తున్నా డాడీ. డాడీ చూడు. మోక్ష మనం ఎక్కడికి వెళ్తున్నాం? రెస్టారెంట్కి. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? మనం పోయింది మొన్న ఆ రెస్టారెంట్ కూతురు. అవునా? కొత్త రెస్టారెంట్కి. కొత్త రెస్టారెంట్. నీకు ఇష్టమా రెస్టారెంట్కి వెళ్ళడం? ఓకే లెట్స్ గో. నీ గ్లాస్ ఏమన్నా ఉందా? ఘోరంగా మస్తు ఉంది అక్కడ గ్లాస్. ఈరోజు నేను స్లైడ్ అవును అక్కడికే వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ మేమైతే లాస్ట్కి ప్రకృతి రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. సో ప్రకృతి రెస్టారెంట్లో మేమైతే డిన్నర్ చేయబోతున్నాం. మోక్ష అవునా? మగాలు వాడికోక ఎట్టుమంటే అమ్మకు 2 పెట్టండి. ఓకే మోక్ష అది తిన్నాక పెడతాను. నువ్వు అట్లా అడుగుతావు నేను 2 పెట్టమన్నా. తిను ఇంకోటి బావా. ఓకే హ్యాపీ. ఎగ్ ఓకే మోక్ష. పడ్డది మామయ్య. అద్దా డ్యామేజ్
బర్త్డే డెకరేషన్ అనేది చాలా సింపుల్గా అయితే చేశానండి కార్లోనే. సో కార్లోనే మా పాప బర్త్డేకి ఆల్రెడీ చేశాను కదా బర్త్డే. సో అవి మనకి ఉంటాయి కదా బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అవన్నీ కూడా ఇట్లా పైనకి థ్రెడ్ లాగా చేసేసాను. చాలా ఈజీ అండి కార్లో డెకరేట్ చేయడము అండ్ చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం కార్లో డెకరేషన్. అండ్ బెలూన్స్ అన్నీ కూడా నేను ముందు రోజు ఇవన్నీ ఊదేసి అన్నీ పెట్టేసాను రెడీగా. చాలా బాగుండే. తను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. బట్ నేను ఇంటి దగ్గరే కార్ పెడతారు కాబట్టి సో కార్ కీస్ తీసుకొని నేనైతే ముందు రోజు నైట్ ఆఫీస్ నుంచి రాకముందుకే ఇదంతా కూడా డెకరేషన్ అంతా కూడా రెడీ చేశాను. చాలా బాగా వచ్చింది డెకరేషన్. డిఫరెంట్ బెలూన్స్తో అయితే డెకరేట్ చేశాను. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఈజీగా కంప్లీట్ చేసుకోవాలి సింపుల్గా అనుకుంటే అసలు కార్లో చాలా ఈజీ అండి చేయడము. ఇంకా లైటింగ్స్ ఇవన్నీ కూడా పెడతారు. నేనైతే చాలా సింపుల్గా బెలూన్స్తోనైతే కానిచ్చేసాను. చాలా బాగా జరిగింది బర్త్డే అంతా కూడా. సో మేము యాక్చువల్లీ డ్యామ్ సైడ్ అట్లా వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. సో మేమైతే సైడ్ వచ్చేసి డిన్నర్ తర్వాత బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొని ఇలా సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. చాలా బాగా అనిపించింది తనకైతే. మా హస్బెండ్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. తనకి ఇట్లా హెవీగా ఇట్లా డెకరేషన్ చేయడం అస్సలు ఇష్టం లేదు. నేను చిన్న పిల్ల ఉన్నా అని అంటారు బట్ డెకరేషన్ చేయాలి కదా. సో అట్లా నా హ్యాపీనెస్ కోసం నేనైతే తనకు ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. సో హ్యాపీ బర్త్డే బావ వన్స్ అగైన్. చాలా బాగా జరిగింది మా డే అంతా కూడా. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా పాప కూడా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది డాడీ బర్త్డే అని చెప్పేసి. సో ఇది మా బర్త్డే వ్లాగ్ అంతా కూడా ఫ్రెండ్స్ చూసేయండి టోటల్గా ఒకసారి. మీరు కూడా ఎవరైనా సింపుల్గా ఇలా బర్త్డే డెకరేషన్ కార్లో కూడా చేసుకోవచ్చు. మనం ఇన్ కేసు ఎక్కడికైనా వెళ్తున్నాం, వేరే టూర్స్కి వెళ్తున్నాం, కార్లో కార్ డ్రైవ్ వెళ్తున్నాం చేసుకోవచ్చు. లాస్ట్కి మా బావ బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో బర్త్డే ఎట్లా ఉంది? కేక్ బాగుందా బాబు? బర్త్డే డెకరేషన్ మొత్తం కార్లో అయితే చేసేసినాం. చాలా బాగా జరిగింది అంట. ఎట్లా జరిగింది మచ్చ డాడీ బర్త్డే? మీకు డెకరేషన్ వచ్చిందా? కార్లో డెకరేషన్ చేసేసాను బర్త్డే డెకరేషన్. ఎస్ మచ్చ. సో ఇప్పుడు బాయ్ చెప్పేద్దామా? ఇంటికి వెళ్దామా? బిర్యానీ తిన్నావా? స్టార్టర్స్ తిన్నావా? చికెన్ తిన్నావా? బాయ్ చెప్పేసి మళ్ళీ లైక్ చేయమని చెప్పవా? షేర్ చేయమను గట్టిగా. సబ్స్క్రైబ్ ఇటు చూడు గట్టిగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డెఫినెట్ గా బెల్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. లాస్ట్